స్కూల్కి పోలేదా? లేదురా, పోలేదు. ఎందుకు పోలేదురా? పొద్దున్నే లేచి మా అమ్మ ఫుడ్ రెడీ చేయలేదురా, క్యారెట్ కోసము. అన్నం మాత్రమే చేసింది. ఎందుకురా, ఎందుకు చేయలేదు? అన్నం ఒకటే చేసేందుకు ఊరుకుంది మీ అమ్మ. మరి మీ నాన్న కూడా ఆఫీస్కి పోలేదా? పోయినాడ్రా మా నాన్న. మరి క్యారెట్ లేదు కదరా, క్యాంటీన్ లో తింటానని చెప్పిండురా. మరి నువ్వు కూడా క్యాంటీన్ లో తినొచ్చు కదరా. డబ్బులు ఇవ్వలేదురా మా అమ్మ. అసలు అన్నం ఒకటే చేసి ఎందుకు పప్పు రసం ఏం చేయలేదు మీ అమ్మ? మా నాన్న మీద కోపం వచ్చిందిరా, అందుకే చేయలేదురా. అన్నం ఒకటే చేసింది. మరి మీ నాన్న ఏం అడగలేదారా? అడిగాడ్రా మా నాన్న. ఏం అన్నం ఒకటే చేసావు, రసం చెయ్యి అని చెప్పి అడిగాడ్రా మా నాన్న. మరి మీ అమ్మ ఏమనిందిరా? మా అమ్మ చెప్పింది వింటే నవ్వుకుంటావురా నువ్వు. ఏం చెప్పిందిరా మీ అమ్మ మీ నాన్నతో? మా నాన్న ఎందుకు రసం చేయలేదు అని అడిగితే ఏం చెప్పింది మీ అమ్మ? మా నాన్న మెజిషియన్ అని నీకు తెలుసు కదరా. తెలుసు. మెజిషియన్ అయితే వంటకి దీనికి ఏం సంబంధం ఉందిరా? మా నాన్న మెజిషియన్ కాబట్టి అది తీస్తా ఇది తీస్తా అని అంటావు కదా, అందుకే కూరల్ని పప్పుని తెప్పించుకొని అన్నంలో పెట్టుకొని తిను, పెద్ద మెజిషియన్ కదా నువ్వు అని మా అమ్మ మా నాన్నతో చెప్పిందిరా. అవునా, అలా చెప్పిందా మీ అమ్మ? అవునరా, అలా చెప్పేసరికి మా నాన్న బిక్కముఖం వేశాడ్రా. అదేంద్రా అలా చెప్పింది మీ అమ్మ? మెజిషియన్ అయితే పప్పులు కూరలు సృష్టిస్తారా? అదే మా నాన్న కూడా అడిగాడ్రా. అట్లా చేస్తే ఎట్లారా పాపము? ఏం చేయాలి? మా నాన్న మెదలకుండా ఆఫీస్కి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడ్రా. ఏంటో మా నాన్న మెజిషియన్ కావడం ఏమిటో, మా అమ్మ వంట చేయమంటే ఈ మాట చెప్పని సృష్టించుకో తీసుకొని తిను అని చెప్పడం ఏంటో. పాపం మా నాన్న. అయ్యో, ఇలా నాన్న పరిస్థితి ఏందో పాపం. అన్నం ఒకటి చేసి కూరలు సృష్టించుకొని తినమని వీళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ నాన్న ఏం చేయగలరు పాపం. వాళ్ళ నాన్న ఆకలితో ఆఫీస్కి పోయే లోపల వీడికి బాధ ఉంటుంది.